వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు e-Gurukulam ఫర్ IAS. సో ఇవాళ క్వశ్చన్స్లో భాగంగా మూడో క్వశ్చన్ అండి. ఇది క్వశ్చన్ ఏంటంటే మన ఎప్పటి ప్రాక్టీస్ ప్రకారం ఒకసారి క్వశ్చన్ 2-3 సార్లు చదివితే కనుక వై మేజర్ కమ్యూనిస్ట్ స్టేట్స్ ఆర్ నెర్వ్ సెంటర్స్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ బీపీ అండ్ డయాబెటీస్. ఇంకొకసారి చదువుతాను. వై మేజర్ కమ్యూనిస్ట్ స్టేట్స్ are nerve centers of non-communicable diseases like BP and diabetes. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కొంచెం ఎట్లా అంటే కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ లాంటివి. అంటే బేసిక్గా ఏంటంటే మీ యొక్క సెన్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ని టెస్ట్ చేయడానికి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అన్నారు, విచ్ ఇన్ కమ్యూనిస్ట్ స్టేట్స్ అన్నారు. కమ్యూనిస్ట్ స్టేట్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటండి? కేరళ, వెస్ట్ బెంగాల్. ఇప్పుడు కమ్యూనిస్ట్ స్టేట్స్లో ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయని వీరొటిని తిడతారా? అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఈ రెండిట్లో తప్ప, ఈ స్టేట్స్లో తప్ప ఇంకే స్టేట్స్లో ఉండవా? కాదు, అన్ని స్టేట్స్లోనూ ఉంటాయి, కానీ వీటిలో ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటి? బేసిక్గా ఇక్కడ మిమ్మల్ని కమ్యూనిజంని తిట్టమని కాదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డోంట్ బ్లేమ్ కమ్యూనిజం ఫర్ దిస్. వీ హ్యావ్ టు రైట్ ఆన్సర్ ఫర్ వాట్ దే ఆస్క్డ్, విచ్ ఈస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఓన్లీ. జస్ట్ ఆ స్టేట్స్ ఏంటో ఐడెంటిఫై చేయడానికి మాత్రమే కమ్యూనిస్ట్ స్టేట్స్ అనే ఒక టర్మ్ ఇచ్చారు. అది మీరు గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్తే కనుక ఇంకా అర్థమైంది. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఏంటండి? ఒకరితో అంటుకోవడం ద్వారా సోకనటువంటి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 2-3 ఒక రూమ్లో ఉంటే కనుక అంతెందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎగ్జాంపుల్ మనం కోవిడ్ చూసాం కదా. కోవిడ్ ఈజ్ కమ్యూనికబుల్ డిసీజ్ కోవిడ్-19 అనేది. అదే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే బీపీ, షుగర్ లాంటివి. అంటే ఇద్దరు పక్కన తిరిగినంత మాత్రాన బీపీ, షుగర్లు ఒకరి నుంచి ఒకరికి వచ్చేవి కదా. ఇలాంటి వాటిని నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ కీవర్డ్స్ ఫైండ్ అవుట్ చేయడం మెయిన్ టాస్క్. మన ఇది ఫామ్లో గుర్తుంటే కనుక కీవర్డ్స్, మెయిన్ కంటెంట్, ఆస్థెటిక్స్, కంక్లూజన్. కేమ్యాక్, ఇది గుర్తుపెట్టుకోండి. కేమ్యాక్ చాలా ఉపయోగపడుతుంది, ఇట్లా రాయాలి. సో కీవర్డ్స్ ఏంటంటే ఇక్కడ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ మేజర్ కమ్యూనిస్ట్ స్టేట్స్ ఏంటో ఐడెంటిఫై చేసి వాటిని రాయడం. మేజర్ కమ్యూనిస్ట్ స్టేట్స్ ఏంటో ఐడెంటిఫై చేసి వదిలేయడమే కాకుండా వాటి గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేరళ ఉందనుకోండి, కేరళలో హై లిటరసీ ఉంటుంది. అట్లాగే మన వెస్ట్ బెంగాల్ని తీసుకుంటే వెస్ట్ బెంగాల్లో క్రాప్, అగ్రికల్చరల్ కానీ, లేదంటే మైన్స్ పరంగా, ఇండస్ట్రియల్ పరంగా కానీ, లేదంటే ఫైనాన్స్ పరంగా కానీ, ఫైనాన్స్ హబ్ అనుకోవచ్చు, ఫైనాన్స్ రీసెర్చ్కి హబ్ అనుకోవచ్చు. ఎందుకంటే గొప్ప వీళ్ళందరూ ఎకానమిస్టులు అందరూ అక్కడి నుంచే కదా. ఫైనాన్స్ కాదండి, ఎకానమీ అనుకుంటే కనుక ఎకానమిస్టులు అందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. గొప్ప ఫర్ ఎగ్జాంపుల్ అమర్త్య సేన్ కానీ, నోబెల్ లారెట్. సో వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి కేరళ గురించి, వెస్ట్ బెంగాల్ గురించి జస్ట్ ఐడెంటిఫై చేసి వదిలేయడం కాకుండా వాటి గురించి ఒక్కొక్క పాయింట్ రాసి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఏంటి అవేంటో రాస్తాము. జస్ట్ బీపీ, షుగర్ లాంటివి ఒకరి ద్వారా ఒకరికి జస్ట్ మెల్లి తిరగడం వల్ల సోకవు, వాళ్ళకి హెరిడిటరీ వల్ల కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల కానీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వచ్చేటువంటి డిసీజెస్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు అని చెప్పి దాన్ని డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది కీవర్డ్స్ పని అయిపోతుంది. నెక్స్ట్ కీవర్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పలానా స్టేట్స్లో ఏం రాయాలి అనుకుంటే కనుక కేరళ గురించి కానీ, వెస్ట్ బెంగాల్ గురించి కానీ ఏం రాయొచ్చు అని చెప్పని మీకు డౌట్ వస్తే కనుక కేరళ ఆర్ వెస్ట్ బెంగాల్ వాటి యొక్క అచీవ్మెంట్స్ రాసేయండి. జస్ట్ వాటి యొక్క అచీవ్మెంట్స్ రాసేస్తే సరిపోతుంది అన్నమాట. అంటే కేరళలో హై లిటరసీ కానీ అట్లాంటివన్నీ, వెస్ట్ బెంగాల్లో మనం అనుకున్నాం ఎకానమిక్స్ సంబంధించి వాటికి సంబంధించి మంచి రీసెర్చ్ అని అక్కడ జరుగుతాయి.
అట్లా జస్ట్ మన పర్స్పెక్టివ్ బిల్డ్ చేస్తున్నాం అనమాట. బేసిక్గా మనకేమీ వాటి పట్ల ద్వేషం లేదు, అట్లా అని దాన్ని క్రిటిసైజ్ చేయకుండా ఉండము, క్రిటిసైజ్ చేయాల్సిన పాయింట్లు చేస్తాం ఖచ్చితంగా అని చెప్పి చూపిస్తున్నాము. మేజర్ కమ్యూనిస్ట్ స్టేట్స్ గురించి అడిగాడు కదా అని ఆ కాంట్రవర్సీ ఉంది, కానీ దాంట్లోకి తలదూర్చవద్దు. మీరు జస్ట్ అడిగిన దానికి ఆన్సర్ రాయండి, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అక్కడ ఉండడానికి కారణం ఏంటి అని. అంటే అది మెయిన్ కంటెంట్ పని అవుతుంది. మెయిన్ కంటెంట్లోకి వచ్చేటప్పటికి కేరళ కానీ వెస్ట్ బెంగాల్లో కానీ ఇట్లా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎందుకు ఉన్నాయి అని చెప్పి రీజన్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. అట్లా నేను చూస్తే కనుక నాకు కొన్ని రీజన్స్ దొరికినాయి. ఏంటంటే లైఫ్ స్టైల్ వల్ల కానీ, జంక్ ఫుడ్ చాలా ఎక్కువ, అది అన్నింటిలోనే ఎక్కువే, అక్కడ కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పి మనం రాస్తాము. ఇది కొంచెం వేగ్ పాయింట్ లాగా అనిపించవచ్చు, కానీ ఇదే అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా జనరలైజ్డ్ పాయింట్ ఇది. లైఫ్ స్టైల్లో జంక్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కేరళలో అన్ని స్టేట్లోనే వస్తుంది, కానీ కేరళలో వెస్ట్ బెంగాల్లో కూడా ఇది ఉంది, ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అని రాస్తున్నాం అంతే. అలాగే ఆల్కహాలిజం చూసుకుంటే కనుక కేరళలో చాలా ఎక్కువ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా కానీ మీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆల్కహాలిజం అనేది చాలా ఎక్కువ కేరళలో. హై కార్బోహైడ్రేట్ స్టేట్, కార్బోహైడ్రేట్స్ కూడా కేరళలో తినే లైక్ స్టేపుల్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కలిగి ఉంటాయి. ఆఫ్కోర్స్ మీట్ తినేవాళ్ళు ఉంటారు, మీట్ కానీ లైక్ మీట్ నాన్ వెజిటేరియన్ మీట్ కానీ ఎగ్స్ కానీ ఇట్లాంటివి తినేవాళ్ళు ఉంటారు. కానీ స్టేపుల్గా చూసుకుంటే రైస్ కానీ లేదంటే కోకోనట్ ప్రొడక్ట్స్ కానీ ఇట్లాంటివన్నీ చూసుకుంటే కేరళ సైడ్కి వచ్చేటప్పటికి ఈ స్టేపుల్ ఫుడ్లో భాగంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అఫ్కోర్స్ తరతరాల నుంచి వాళ్ళు అదే ప్లేస్లో ఉంటున్నారు కాబట్టి కార్బోహైడ్రేట్స్ అనేవి వాళ్ళ మీద అంత ఇన్ఫ్లుయెన్స్ చూపించకపోవచ్చు, లేదంటే వాళ్ళ బాడీ స్ట్రక్చర్ అనేది కార్బోహైడ్రేట్స్కి తగ్గట్టు అడాప్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ పాత తరాల్లో ఉండే లైఫ్ స్టైల్ ఇప్పటి లైఫ్ స్టైల్ ఒకటేనా అని మనం కంపేర్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ అనేది డిఫరెన్సెస్ వస్తుంది ఆబ్వియస్గా. సో అట్లా వచ్చినప్పుడు మన బాడీని దానికి అడాప్ట్ చేసుకోవాలంటే టైం పడుతుంది. ఈలోపు ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లాంటివన్నీ వస్తాయి అన్నమాట. సో ఈ పాయింట్ని మనం మెయిన్ కంటెంట్లో ఇలాంటి పాయింట్స్ని రాయాలి. అట్లాగే స్పైసెస్, కేరళ తెలిసిందే కదా, హబ్ ఆఫ్ వరల్డ్ ఓ రకంగా. ఇండోనేషియా ఇటు సైడ్ అంతా వెస్ట్రన్ ఘాట్స్, ఇండోనేషియా దగ్గర నుంచి మలేషియా కానీ ఇండోనేషియా, సో ఇవన్నీ ఏంటంటే ట్రాపిక్స్లో ఉండే ఏరియాస్ అనమాట. దీంట్లో ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఫీజిబుల్ ఫర్ స్పైసెస్ కల్టివేషన్. స్పైసీ ఫుడ్ తింటే ఏమవుతుందండి, ఆబ్వియస్గా హైపర్ టెన్షన్స్, బీపీ అట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే స్మోకింగ్ కూడా. కేరళ కంటే వెస్ట్ బెంగాల్లో కూడా ఎక్కువ చెప్పుకోవచ్చు. వెస్ట్ బెంగాల్లో టొబాకో కల్టివేషన్ అంటే అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ టొబాకో ఉండొచ్చు, కానీ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఈ స్టేట్స్ పర్టికులర్ కానీ కాబట్టి దాంట్లో ఒక ఫ్యాక్టర్ స్మోకింగ్ వల్ల వస్తుందని చెప్పి రాస్తున్నాం అనమాట. అండ్ అలాగే ఇంకొక లైన్ కూడా రాయొచ్చు కోర్ట్ మధ్యలో, ఎట్లా అంటే హై లిటరసీ ఇన్ కేరళ ఈజ్ నాట్ లీడింగ్ టు హై హెల్త్ లిటరసీ అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. హై లిటరసీ ఇన్ కేరళ ఈజ్ నాట్ లీడింగ్ టు హై హెల్త్ లిటరసీ అని. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి ఇది ఉన్నంత మాత్రాన ఏంటి, బాగా చదువుకున్నంత మాత్రాన వాళ్ళు హెల్త్ కాన్షియస్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పి దీని అర్థం అనమాట. అలాగే వెస్ట్ బెంగాల్లో మైనింగ్ బాగా జరుగుతుందండి. ఐరన్ ఓర్ కానీ కోల్ కానీ వీటన్నిటి మైనింగ్. సో ఆ మైనింగ్లో ఎప్పుడైనా కానీ లేబరర్స్ వాళ్ళు సేఫ్ వర్కింగ్ వేసుకోకపోవడం వల్ల పర్టికులేట్ మ్యాటర్ అంతా లోపల లంగ్స్లోకి వెళ్ళిపోయి క్రోనిక్ లంగ్ డిజార్డర్స్ లాంటివి రావడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. మీరు అనుకోవచ్చు బీపీకి డయాబెటీస్కి క్రోనిక్ లంగ్ డిజార్డర్కి సంబంధం ఏంటని. ఒకటి వస్తే ఆబ్వియస్గా అన్నీ వస్తాయండి ఆటోమేటిక్గా. అంటే జనరలైజ్గా కాదు, కొంచెం పోయినా కానీ లంగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ఇవి సైడ్ ఎఫెక్ట్స్ లాగా మిగతా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా వస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ లైక్ బీపీ అండ్ డయాబెటీస్ అన్నారు కానీ ఓన్లీ బీపీ అండ్ డయాబెటీస్ అనలేదు కాబట్టి మనం ఏ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అయినా కానీ కోట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ అలాగే వెస్ట్ బెంగాల్ స్టేపుల్ ఫుడ్ ఏంటని చూసుకుంటే కనుక రైస్, వీట్, పొటాటో అనేది హై కార్బోహైడ్రేటెడ్, రైస్ అనేది కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటుంది. వీటిలో ఆబ్వియస్లీ ఫైబర్ ప్లస్ కార్బోహైడ్రేట్స్ రెండు ఉంటాయి. పల్సెస్లో కొద్దిగా ప్రోటీన్ ఉంటుంది, అది సరిపోకపోవచ్చు, డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ యూ టేక్. అండ్ ఆయిల్ సీడ్స్ అనేది కొలెస్ట్రాల్.
సో రైస్ కానీ, వీట్ కానీ, పొటాటో కానీ ఇవన్నీ స్టేపుల్ ఫుడ్గా మారిపోయినాయి. ఎందుకంటే హైలీ కల్టివేటెడ్ క్రాప్స్ అనమాట ఇవి. ఇట్లా ఉన్నప్పుడు దీనికి తగ్గట్టు మా లైఫ్ స్టైల్ మారి ఆ క్యాలరీస్ని కనుక బర్న్ చేయలేకపోతే అవన్నీ లిపిడ్స్ గాను, లేదంటే నాన్ యూజబుల్ ఫ్యాట్స్ గాను మారిపోయి అవి లైఫ్ స్టైల్ మీద అంటే ఇలాంటి బీపీ, డయాబెటీస్ ఇట్లాంటివి, ఒబేసిటీ ఇట్లాంటివి రావడానికి కారణం అవుతుంది అనమాట. ఒబేసిటీ వస్తే కనుక దానితోడు షుగర్ కూడా వచ్చే అవకాశం, అంటే డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే పర్సంటేజ్ ఆఫ్ రూరల్ ఏరియాస్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఈస్ 98.84%. ఇది ఎందుకు స్పెషల్గా మెన్షన్ చేశానంటే మేబీ అర్బన్ ఏరియాస్లో చాలా పాసిబిలిటీస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది, కానీ రూరల్ ఏరియాస్లో వాళ్ళకి దొరికిందే తినేంత అవకాశం. సో ఆ దొరికిందే అంటే వైద్యం సరిగ్గా అందకపోవడం, లేదంటే సకాలంలో అవన్నీ తెలుసుకోలేకపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం బీపీ కనుక కొంచెం కొద్దిగా స్టార్టింగ్ స్టేజ్లో కనుక కొంచెం తెలుసుకోగలిగితే ఎట్లా ఒకట్లా కంట్రోల్ చేసే విధంగా ఇట్లాంటి ప్రయత్నాలు చేయొచ్చు. కానీ చాలా ఎక్కువైపోయిన తర్వాత కూడా కొంతమందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ అనేది అంత బాగా రీచ్ అవ్వచ్చు, రీచ్ అవ్వకపోవచ్చు. సో ఇట్లాంటి ఫ్యాక్టర్స్ మీద మన ఈ కేరళ అండ్ వెస్ట్ బెంగాల్లో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి మనం రాస్తున్నాం అనమాట. ఇది మెయిన్ కంటెంట్. అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్ట్రైట్గా యాసిడిక్స్. సో మామూలుగా చెప్పాలంటే యాసిడిక్స్ కూడా ఇట్లా మీరంతా లైక్ మ్యాప్ లైన్ వేసేయాలంత అవసరం లేదండి. నేను ఊరికే జస్ట్ మీకు కొంచెం చూడడానికి వేసాను అనమాట. అంటే ఈ కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకున్నాను అని చెప్పడానికి. ఇది కనుక చూస్తే కనుక ఇది నార్మల్ పేపర్ ఒకటి పబ్లిష్ అయ్యిందండి. అలాగే ఇదే కంటెంట్ సేమ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ గురించి హిందూ పేపర్లో కూడా ఉంది. హిందూ పేపర్లో కూడా జూన్ 17th నాడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, June 17th హిందూ పేపర్లో కంటెంట్ ఏంటంటే ఇదే ఇట్లా కేరళ అండ్ వెస్ట్ బెంగాల్ ఇవన్నీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి. అందులో ఇన్ఫోగ్రాఫ్స్ ఎక్కువ ఇచ్చారు. అది నాకు లైక్ ఆన్లైన్ వర్షన్ దొరకలేదు. ఫోటో రేపు ఎప్పుడైనా అటెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అది చూపించడానికి మీకు ఎట్లా ఉందని. సో యాసిడిక్స్లో భాగంగా ఇట్లాంటి పాయింట్స్ అన్నీ రాస్తే కనుక చాలా బాగా మార్కులు పడే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పడానికి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇందులో చూసినట్లయితే చూడండి, వెస్ట్ బెంగాల్ ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి. ఇదేంటిది? అర్బన్ డయాబెటీస్, ఓవరాల్ డయాబెటీస్. ఇది అర్బన్ డయాబెటీస్లో అర్బన్ ఏరియాస్లో ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో డయాబెటీస్ ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ ఏది అని అడగండి, ఇంట్లో ఇంకా క్యాలిక్యులేట్ చేయలేదు డేటా ఇప్పటి వరకు. అట్లాగే రూరల్లో కనుక చూసుకుంటే కనుక చెప్పాను ఇందాక రూరల్ పాయింట్ ఎందుకు స్ట్రెస్ చేసి చెప్పాను అంటే ఇదే కారణం. రూరల్ ఏరియాస్లో ఇక్కడ పాండిచ్చేరి ఉంటుంది, ఇక్కడ గోవా ఉంటుంది. ఇవి కొంచెం అంత మేజర్ కాదు. అవి కొంచెం పక్కన పెడితే కనుక కేరళ, వెస్ట్ బెంగాల్, ఇక్కడ పంజాబ్, హర్యానా కూడా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ కూడా కనుక ఇవన్నీ ఈ డయాబెటీస్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇది కనుక మీరు ఇన్ని మ్యాప్ లేకుండా ఊరికే ఒక మ్యాప్ గీయడం నేర్చుకోండి. ఎట్లయినా మ్యాప్ గీయడం నేర్చుకోండి ఖచ్చితంగా. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో అయితే మ్యాప్ గీసి ఆన్సర్ ప్రెజెంట్ చేసేందుకు చాలా ఉపయోగపడుతుంది. విత్ స్టేట్స్, ఓన్లీ అవుట్లైన్ మాత్రమే కాదు, విత్ స్టేట్స్. ఒక 10 సార్లు సరిగ్గా వంకరపోవచ్చు, 11వ సారో 15వ సారో 20వ సారో ఖచ్చితంగా వస్తుంది. ప్రాక్టీస్ చేయాలంతే. విత్ స్టేట్స్ మ్యాప్ కనుక గీయడం నేర్చుకుంటే టక్ అంటూ 1 నిమిషంలో అలా మ్యాప్ గీసేసి ఆ వెస్ట్ బెంగాల్ని దీన్ని దాని ఏమంటారు షేడ్ చేసి హైలైట్ చేసి దాన్ని కనుక రాస్తే కనుక ఆ ప్రజెంటేషన్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. అలా అంటే ఇదిగోండి, ఇది కూడా డయాబెటీస్ గురించి మ్యాప్ అనమాట. సో ఇది యాసిటికల్ ప్రజెంటేషన్. నెక్స్ట్ కంక్లూజన్ వచ్చేసరికి దీనికి రెమెడీస్ ఏంటి, లేదంటే దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఎలా క్యూర్ చేయొచ్చు, ఇట్లాంటివన్నీ చెప్పాలన్నమాట. అంటే ఏంటి? మిల్లెటైజేషన్. మిల్లెట్స్ తెలిసినాయి కదా మనకి, రాగి కానీ జోవార్, బాజ్రా ఇట్లాంటివన్నీ మిల్లెట్స్ అనమాట, మేజర్ మిల్లెట్స్. అలాంటి మిల్లెటైజేషన్ చేస్తే కనుక ఇట్లాంటి బీపీ కానీ డయాబెటీస్ కానీ ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేయొచ్చు. ఇంకా రీసెర్చ్లు కూడా జరుగుతున్నాయండి, తగ్గించేందుకు అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అట్లాగే అడ్వాన్స్మెంట్ ఆఫ్ జనరిక్ మెడిసిన్,
ఆబ్వియస్లీ మంచి మంచి మెడిసిన్స్ అంత ఇప్పటివరకు ఆబ్వియస్లీ ఇప్పుడు షుగర్ డయాబెటీస్లు జనరిక్ దొరుకుతున్నాయి. ఇంకా కొంచెం క్రానిక్ లంగ్ డిజార్డర్స్ ఇట్లా చాలా నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్లో అంత జనరిక్గా మెడిసిన్ అనేది అవైలబుల్ ఉంది లేదు ఇట్లా చాలా ఉన్నాయన్నమాట కన్ఫ్యూజన్స్. ఇట్లాంటివన్నీ కొంచెం క్లియర్ అయిపోయి జనరిక్ మెడిసిన్ బాగా అవైలబుల్గా ఉండాలి. అలాగే లైఫ్ స్టైల్ అవేర్నెస్, ఫుడ్ అవేర్నెస్, హెల్త్ కాన్షియస్నెస్ ఇట్లాంటివన్నీ రావాలన్నమాట. అండ్ రీహాబ్స్ కూడా పెరగాలి. రీహాబ్స్ దేనికండి, స్మోకింగ్ కానీ ఆల్కహాలిజం కానీ ఇట్లాంటివన్నీ తగ్గించడానికి రీహాబ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇట్లాంటివన్నీ తగ్గిస్తే దాన్ని తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ అయినా కానీ కొంచెం క్యూర్ దాని ఏమంటారు ఆ యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇదండి ఇవాళ క్లాసు. నెక్స్ట్ వచ్చే వారం నెక్స్ట్ డే కానీ వచ్చే వారం కానీ ఇంకో 3 క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.